పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల కలయికైనటువంటి ఈ జూలై నెల ఆంగ్ల మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి వాతావరణం ఉంది. పంచమాధిపతి అయినటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల 16 వరకు మిథున రాశిలోనే అనగా తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. నూతన అవకాశాలు కానీ ఉన్న పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు అవకాశాలు, మంత్రి పదవులు లాంటి ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి కూడా అవకాశం ఉంది. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు కానీ కొన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసే పరిస్థితి కూడా మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై నెలంతా కూడా కర్కాటక రాశిలోనే అనగా చతుర్థ భావంలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా చతుర్థంలో కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సంతృప్తికరమైనటువంటి వృత్తి ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా మీకు సంతోషంగా ముందుకు వెళ్ళే పరిస్థితిని ఈ గురువు ప్రసాదిస్తున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమంలో సింహరాశిలోనే సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. లాభములో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. ఈ జూలై మాసంలో కూడా రాహు మీకు లాభభావములోనే అనగా కుంభరాశిలోనే సంచరించడం వల్ల అన్ని విషయాలు మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులు కానీ, విదేశాల్లో ఉద్యోగం చేసేవారు కానీ, విదేశాలలో వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి పనిని, ఇష్టమైన పనిని చేసి మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. అధికారుల అభినందనలు అందుకోగలుగుతారు. ఈ రకంగా మీరు మంచి ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. 2026 జూలై మాసంలో మేషరాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. 2026 జూలై మాసంలో మేషరాశి వారికి కుజుడు, శని, కేతువు 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ఒక 40% ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది. జన్మరాశి అధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అనగా ఈ జూలై మాసం అంతా కూడా ద్వితీయంలో వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వితీయంలో కుజ సంచారం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, వాహన సమస్యలు కానీ, మీ మాటల వల్ల ఎదుటివారితో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ, వాహన సంబంధమైనటువంటి రిపేర్లు కానీ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెల అంతా కూడా వ్యయములోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఏళ్ళనాటి శని దోషం ఉంది. మొదటి భాగంలో మీరున్నారు. వ్యయంలో శని సంచారం ఉంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ఆ రకంగా ఇంట బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. ఇక పంచమంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. ఈ జూలై మాసంలో కూడా ఆయన కేతు పంచమ భావంలో సింహరాశిలోనే సంచరించడం వల్ల వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ, మీ ఆలోచనల్లో కానీ, సంతానం విషయంలో కానీ కాస్త నిరాశ కలగడానికి అవకాశం ఉంది. మరి 2026 జూలై మాసానికి గాను మేషరాశి వారు ఈ కుజుడికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో ప్రధానంగా ఈ మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి.
గణేశాష్టకం చదువుకోండి, గణికమాలను సమర్పించి స్వామివారికి నమస్కరించుకోండి. నిత్యము ధూపదీప నైవేద్యాలతో మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయములో శని సంచారం ఉంది కనుక అవకాశం ఉన్నవారు శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేనివారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి, జగన్నాథాష్టకం చదువుకోండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. ఇక ద్వితీయములో కుజదోషం ఉంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అవకాశం ఉంటే అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి. 2026 జూలై మాసానికి గాను ఈ మేషరాశి వారు కందులు ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 జూలై మాసానికి గాను చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.